హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. పార్ట్ 1 సిక్కిం టూర్ చూశారు. సిక్కింలో డే 3 నేను నతుల్లా పాస్కి వెళ్ళాను, చూసేద్దాం. నతుల్లా పాస్కి వెళ్తున్నాను సిక్కింలో. సో ఆన్ ద వే. ఫుల్ ఫాగ్, అసలు ఏం కనపడట్లా. వీడియో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ సూపర్ అనిపిస్తుందా. నతుల్లా పాస్కి వెళ్తున్నాము. ఒక 20 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక్క నిమిషం స్టాప్ చేశాము. చూసారా, ఇదంతా నతుల్లా పాస్ రోడ్ అండి. మొత్తం చూసారా ఎంత ఫాగీగా ఉందంటే అసలు ఏమీ కనపడలేదు. రోడ్డు మాత్రం చాలా బాగుంది, కాకపోతే చాలా భయం కూడా వేసింది. సో ఎదురుకుండా వచ్చే వెహికల్స్ కూడా కనపడట్లేదు. అక్కడ డ్రైవర్స్ కంటే అలవాటు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే వెనక కూర్చున్న మనకి మాత్రం కొద్దిగా భయంగానే అనిపించింది. సో చూసారు కదా ఎంత ఫాగో, దానికి తోడు అంత ఫాగులో మళ్ళీ రెయిన్ కూడా పడింది. సో నాకైతే కొద్దిగా స్కేరీగానే అనిపించింది, కాకపోతే అంతే ఎంజాయ్ కూడా చేశాను. సో దారిలోనే మనకి బాబా హర్భజన్ సింగ్ అని, ఆయన ఆర్మీ పర్సన్ అనమాట. ఆయన అక్కడ చనిపోయినప్పుడు అక్కడ ఆయనకి టెంపుల్ కట్టారు. సో మేము వెళ్తుంటే రెయినీగా ఉందని టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, కాకపోతే వాళ్ళు ప్రసాదం టీ అనేది మాకు ప్రొవైడ్ చేశారు. సో ఎలా వర్షం చూసారా, ఓ పక్కేమో స్నో, ఓ పక్కేమో ఫాగ్, ఓ పక్కేమో రెయిన్, ఈ మూడు కలగలిపిందే మా ఈ జర్నీ అనమాట. సో ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. చూసారా అంత కొండలు, దానిపైన స్నో, ఫాగ్, అసలు వీడియోకి ఎలా ఉందో కానీ చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి, అంత ఎంజాయ్ చేసాము. సో మనం ఇప్పుడు నతుల్లా పాస్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మాకైతే హోటల్ స్టెర్లింగ్ నుంచి ఇక్కడికి రావడానికి 5 అవర్స్ పట్టింది. 48 కిలోమీటర్సే, కాకపోతే అంత జర్నీ అనేది పట్టింది రావడానికి. చాలా అంటే చాలా -డిగ్రీస్లో ఉంది. మా బాబు పాప అయితే ఏడ్ చేశారు అక్కడ. ఇంకోటి ఏంటంటే వీడియో షూట్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి నా ఫింగర్స్ అనేది వర్క్ అవ్వలేదు. మా వారు చూపిస్తున్నారు -డిగ్రీస్లో ఉంది, -7 ఉంది ఆ రోజు. ఒక పక్క స్నో అలా పడుతోంది, ఇంకోటేమో వర్షం పడుతుంది, పిల్లలు ఏడుస్తున్నారు. కొద్దిగా క్లమ్జీ అయిపోయింది. వెళ్ళడం అయితే వెళ్ళాము, కానీ వర్షం పడడంతో అందరూ వచ్చిన టూరిస్టులు కూడా కొద్దిగా అటు ఇటు మిస్ అవ్వడము, అది కొద్దిగా ఇబ్బందికరమే అయ్యింది. అయినా సరే వెళ్ళాను నేను పైకి, పిల్లలు కిందే ఉన్నారు, నేను పైకి వెళ్ళాను. చూసారా చుట్టూ ఫాగ్, యాక్చువల్లీ అదంతా స్నో ఉంటుంది. మనకి ఆల్రెడీ అక్కడ సిక్కింలో మాన్సూన్ అనేది స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి. సో అందుకని స్నో అయితే లేదు, కొద్దో గొప్ప ఉంది పైకి. మనం అది ఇండియా చైనా బార్డర్ పైకి వెళ్ళాలి, అది కూడా మీకు చూపిస్తాను. ఇదంతా నతుల్లా పాస్ మనం పైకి వెళ్ళేది. పిల్లలకి ఆక్సిజన్ అందలేదు, సో అందుకని మా వారు కొద్దిగా ఆక్సిజన్ అనేది పిల్లలకి ఇస్తున్నారు. అలా బాటిల్స్ అనేది సేల్ చేస్తారండి కింద. సో అది ఈచ్ వచ్చి 500. ఒకవేళ మీరు యూజ్ చేయకపోతే వాళ్ళకి రిటర్న్ కూడా ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూసారు ఆ పైన మొత్తం మంచు ఫాగే అనమాట. ఆ పైకి వెళ్ళాలి, అది ఇండియా పాకిస్తాన్ బార్డర్ అండి అక్కడ. సో అక్కడ మనకి గ్రీన్ షెడ్స్ లాగా కనిపించాయి కదా ఇందాక, అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. దాని వెనక స్నో అనేది ఉంటుంది, మనకి బార్డర్ అనేది ఉంటుంది. అంత వర్షంలో కూడా చూసారా ఎంత ఇదండి ఇండియా చైనా బార్డర్. ఫుల్ రష్గా ఉంది, కాకపోతే ఏంటంటే బాగా వెళ్ళే టైంకి వర్షం పడిపోయింది. సో మొబైల్ వీడియోస్ తీయడానికి కూడా అంత అవ్వలేదు. ఇదిగో నేను స్నో పైకి వెళ్ళాను, కాకపోతే అంత బాగా కనిపించలేదు. సో ఉన్నంతలో మీకు షూట్ చేశాను. సో మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ చేసాము. చూసారా ఎంత క్లైమేట్ అక్కడ ఎలా ఉందన్నది మీకు చూపించడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మా పాప అయితే భయమేసి పడుకుండిపోయింది. ఆ రోడ్లో అంతా ఫాస్ట్గా వెళ్తుంటే ఎదుర్కొన్న వెహికల్స్ అవన్నీ చూసి కొద్దిగా పిల్లలు భయపడ్డారు, కానీ ఎంజాయ్ అయితే బాగా చేసాము. అది బార్డర్ కదండి, అందుకని మిలిటరీ వాళ్ళందరూ క్యాంప్స్ అవి వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉంటారు, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అవి కూడా కాకపోతే ఎక్కువ షూట్ చేయకూడదు, కాకపోతే నేను కొద్దిగా కార్లో కూర్చొని మీకు చూపిద్దామని తీశాను.
సో ఇంకా అలా వెళ్తూ ఉండగా మన తొసాంగ్ లేక్ అని వస్తుంది. అది కూడా వెనకాల మొత్తం మౌంటైన్స్, ఫుల్ ఆఫ్ స్నో, మిడిల్లో లేక్ ఉంటుంది. కాకపోతే చెప్పాను కదా వర్షానికి అంతా స్నో అంతా ఇదైపోయిందని చెప్పారు. మనకి ఇంకొక 1-2 మంత్స్ ముందు వెళ్తే ఫుల్ స్నో ఉంటుందిట. డిసెంబర్ జనవరిలో అయితే క్లోజ్ చేసేస్తారట. ఇదిగో చూసారు కదా, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇది. అక్కడ మిలిటరీ వాళ్ళంతా ఉంటారు. సో ఇదన్నమాట తొసాంగ్ లేక్. ఇక్కడ కూడా మేము స్టాప్ అయ్యాము కొంతసేపు. కాకపోతే స్నో అయితే ఎక్కువ లేదు, కొద్దే ఉంది. కాకపోతే కొద్దిగా స్నో, కొద్దిగా ఫాగ్ ఉంది అంతే, అంతకు మించి ఎక్కువ ఏం లేదండి. అంతా వర్షాల వల్ల పడిపోయిందని చెప్పారు. ఇదండి తొసాంగ్ లేక్. మనకి వీడియోలో, ఫోటోల్లో వేరేగా ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి వేరేగా ఉంది. యాక్చువల్లీ ఆన్ ద సీజన్ అయితే మీకు కనిపిస్తున్న మౌంటైన్స్, కొండలు మొత్తం స్నోతో ఫిల్ అయిపోతుంది. ఇట్లా చూడండి, మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇదేంటంటే శివాలయం అండి. ఇక్కడ శివుడి టెంపుల్ ఉంది. దారిలో మధ్యలో మనకి చాలా శివ టెంపుల్స్ కనిపిస్తున్నాయి. చూసారా, స్నో అంతా పోయిందండి, స్నో ఎక్కువ లేదు. బట్ ఎంజాయ్ చేసాం, కూల్గా అయితే ఉంది లేక్, కొద్దిగా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. సో దాని తర్వాత నుంచి మళ్ళీ మేము ఇంకొద్దిగా జర్నీ చేసుకుంటూ కొద్దిగా ముందుకు వచ్చాం. అక్కడ మీకు అన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఫ్లాగ్స్ టైప్స్లో అవిట. అక్కడ ఎవరైనా ఒక మనిషి కనుక చనిపోతేట 120 ఫ్లాగ్స్ లాగా అలా కడతారటండి, మాకు డ్రైవర్ చెప్పాడు. అవి దారి పొడుగున చాలా ఉన్నాయండి. మేము అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ అనేది మేము చూసాము. అదేంటంటే మందాకిని వాటర్ ఫాల్స్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. నిన్న ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నిన్న షార్ట్ రూపంలో పెట్టాను. చాలా ఎంజాయ్ చేసాము వాటర్ ఫాల్స్. ఇంకోటి లాస్ట్ వీడియో కూడా చూడండి, అందులో కూడా మంచి వ్యూ పాయింట్స్ చూపించాను. ఇంకోటి వాటర్ ఫాల్ కూడా ఒక షార్ట్ రూపంలో కూడా పెట్టాను, అది కూడా చూడండి, చాలా బాగుంటాయి. అలా వాటర్ ఫాల్స్ అలా వస్తుంటే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను వాటర్ ఫాల్స్ దగ్గర. సో మీరు కూడా చూడాలి కదా. చూసారా, కలర్ చూడండి, వాటర్ కలర్ అయితే అసలు ఎంత బాగున్నాయి, అలా మారిపోతూ ఉన్నాయి కిందకి పడుతుంటే. చాలా చాలా నచ్చాయి నాకైతే. సో చూసారా, వాటర్ ఫాల్ పక్కనే ఫాగ్ అదంతా ఉంది. మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము, అవి మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఆన్ ద వేలో మేము వస్తూ ఉంటే అక్కడ కొద్దిగా స్నాక్స్ కోసం అని, టీ కోసం అని ఆగాము. అక్కడ వాళ్ళు లోపల మోమోస్ అడిగాము మేము. అక్కడ డార్జిలింగ్, సిక్కింలో మోమోస్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో వాళ్ళు ఎక్కువ తింటారు. సో మోమోస్ అడిగాము, వాళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మా కోసం అని రెడీ చేస్తున్నారు. సో నేను మీకోసం అని చెప్పి షూట్ చేశాను, వాళ్ళు మా కోసం అయితే నేను మీకోసం షూట్ చేశాను. చూసారా, వాళ్ళు ఎంత ఈజీగా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నారో. సో తర్వాత అది ప్రిపేర్ అయ్యేలోపు మా హస్బెండ్ అండ్ బాబు కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బయట బాగా ఫాగ్ ఉంది చూసారా, ఓన్లీ మనకి కార్ లైట్స్తోనే కనిపిస్తుంది, లేదంటే అసలు కనపడట్లేదు. సో అలా ఆ రోజు అలా ఎండ్ అయిపోయింది. తినేసి ఇంకా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. సో 3 days సిక్కింలో మాకు అలా గడిచిపోయింది అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే డార్జిలింగ్ 3 days చూపిస్తాను, డోంట్ మిస్.